ఈరోజు మనం శ్రీరామ పట్టాభిషేకం గురించి చెప్పుకుందాం. పుష్కర విమానంలో అందరూ బయలుదేరారు. హనుమ, అంగదాదులు అందరూ, సుగ్రీవు కావలసిన వారు అందరూ బయలుదేరారు. అక్కడ ఇంద్రుడు అయోధ్యలో కావలసిన వనాలు, ఈ వానర సైన్యానికి అంతా కావాల్సిన వసతులు అన్నీ కల్పించి ఇచ్చాడు. భరతుడు ఎదురేగి వచ్చాడు. రాముని తీసుకెళ్ళారు. సీతమ్మ అందరూ దిగారు. ఇంతకాలం పాదుకలను పెట్టి రాజ్యం చేసిన భరతుడు రాముని చూసి అయోధ్య అందరూ పులకించిపోయారు. రామ పట్టాభిషేకం అయింది. హనుమ అందరూ శుభ్రంగా ఉద్యానవనానికి వెళ్ళి కాల్సిన అల్లరి చేసి కాల్సినవన్నీ తిని సంతోషించి పట్టాభిషేకాన్ని కన్నులారా చూసి పులకించిపోయారు. ప్రజలందరూ హర్షాతిరేకంతో, ఆనందంతో, సంతోషంతో శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా